సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత లోభః ప్రవృత్తిరారంభః కర్మణామశమః స్పృహా రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన యదా సత్వే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమవిదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే రజసి ప్రళయం గత్వా కర్మసంగిషు జాయతే తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే. రజస్సును తమస్సును అణిచివైచి సత్వము తన ఏకాధిపత్యమును స్థాపించుకొనినప్పుడు మనుష్యులందు ఈ దిగువ వివరింపబడిన లక్షణములు కాన్పించును. వసంత ఋతువునందు కమలము యొక్క సుగంధము కమలమునందు మాత్రమే నిలిచి ఉండక నలువైపులను వ్యాపించు రీతిని ఆ మనుష్యుని జ్ఞానము కూడా లోపల ఇమిడి ఉండజాలనందు వలన బయటకు వెడలును. ఇంద్రియములన్నింటను వివేక బుద్ధి వసించి ఉండును. అందువలన చేతులకును పాదములకును ఒక అద్భుతమైన దృష్టి లభించునని కూడా చెప్పవచ్చును. రాజహంస ముందు పాలేవి నీరేది అనడి ప్రశ్న వచ్చుచో దాని చంచువే దీనిని నిర్ణయించు రీతిని యోగ్యాయోగ్యములు పాపపుణ్యములు మొదలగు వానిని పరీక్షించి వాటిని నిర్ణయించుటను అతని ఇంద్రియములు తమంత తామే కొనసాగించును. నియమము అనగా ఇంద్రియ నిగ్రహము అతని సేవకుని వలనే అగును. వినరాని మాటను అతని చెవులే తమంత తాము త్రోసిపుచ్చును. చూడరాని వస్తువులను అతని దృష్టియే స్వయముగా బహిష్కరించును. చెప్పరాని మాటను అతని నాలుక ఎన్నడును పలుకనే పలుకదు. దీపజ్యోతి ముందు అంధకారము పారిపోవు రీతిని నిషిద్ధ కర్మలు కూడా అతని ఇంద్రియముల ముందు ఆగలేక వెంటనే పారిపోవును. వర్ష ఋతువులో పెద్ద నదులు బాగా వృద్ధి పొందు రీతిని అతని బుద్ధి కూడా అన్ని శాస్త్రములందును పూర్తిగా సంచరించును. పున్నమ నాడు చంద్రుని ప్రతిభ ఆకాశమున బాగా వ్యాపించి ఉండు రీతిని అతని వృత్తులు కూడా జ్ఞాన ప్రాంతమున పూర్తిగా స్వతంత్రముగా నలు దిశలా విహరించును. వాసనా వృత్తి ఒకచోట స్థిరపడిపోవును. ప్రవృత్తులు ముందుకు సాగక నిలిచిపోవును. మనస్సు విషయ భోగముల పట్ల విరక్తి కలది అగును. ఇటుల చెప్పుటలో గల భావము సత్వగుణము వృద్ధి పొందినప్పుడు మానవునిలో ఈ లక్షణములన్నీ స్పష్టముగా కాన్పించసాగును. ఇట్టి స్థితిలో ఒకవేళ అతనికి మరణము సంభవించుచో అతనికి మంచి రోజులు వచ్చినప్పుడు, ఇంటి యందు మంచి పిండి వంటలు చేసినప్పుడు, మరియు స్వర్గము నుంచి ఇష్టుడైన అతిథి వచ్చినప్పుడు పొందెడి ఆనందమును పోలిన ఆనంద యోగము అతనికి ప్రాప్తించును. ఇంటి యందున్న సంపదను అనుసరించి అంతరంగిక వృత్తి కూడా ఉదారముగను ధైర్యముగను ఉన్నచో పరలోక సాధనముతో పాటు ఇహలోక సాధనము కూడా ఏలకారాదు. ఓ అర్జున, ఇట్టి పురుషుని పోల్చి చెప్పదగిన వస్తువు ఏదియూ లేదు. ఈ రీతిని సత్వగుణ సంపన్నుడుగా ఉన్న వానికి మరింక ఏ స్థితి సంభవించును? దీనికి గల కారణము జీవాత్మ చరమసీమకు చేరిన శుద్ధ సత్వమును వెంటకొని ఈ భోగ సాధకముకు దేహమనడి గూడును విడిచి బయటకు పోయినప్పుడు మరియు
ఈ విధముగు సత్వసంపన్న స్థితిలో ఆకస్మికముగా శరీరమును విడిచిపెట్టినప్పుడు అది కేవలము సత్వమూర్తియే అగును. ముందు ముందు అది జ్ఞానులగు వారిలో జన్మించును. ఓ అర్జున, రాజు తన సంపదనంతను వెంట తీసుకుని ఏదైనా పర్వతము పైకి వెళ్ళననుకునుము. అట్టి స్థితిలో అతని గొప్పతనమునకు ఏ విధమైన కొరత అయినా సంభవించునా? లేదా ఓ అర్జున, ఒక గ్రామమందలి దీపమును తీసి మరొక గ్రామమున ఉంచితిమనుకునుము. అయినప్పటికీ అది దీపముగా కాక మరొకటిగా మార్పు చెందుట ఎచటనైనా కలదా? ఇదే విధమున ఆ శుద్ధ సత్వము వలన జ్ఞానము విలక్షణమగు వృద్ధి పొందును, మరియు బుద్ధి వివేకమనడి సాగరమున ఈదులాడసాగును. అటుపైని మహదాది తత్వములనన్నింటిని గురించి యథాసాంగమున వివేచనమునర్చి అంతమున ఆత్మస్వరూపమున కలిసి సమరసమును పొందిన జీవుడు 36 తత్వములకు అతీతమైనట్టి 37వ తత్వమగు ఆ శుద్ధ బ్రహ్మమును పొందును. లేదా సాంఖ్యమునందు చెప్పబడిన 24 తత్వములకును అతీతమైన 25వ తత్వం ఏదియో, ఏది గుణత్రయ, దేహత్రయ, అవస్థాత్రయాదులన్నింటికి పైన కలదియగు 4వదియో, మరియు ఏది శుద్ధ సత్వము, ఆ సర్వోత్తమ సత్వ బలమును ఆధారముగా కొని అతడి ప్రపంచమున సాటిలేని శరీరమును పొందును. ఈ రీతిని తమస్సు సత్వములనడి ఈ 2 గుణములను అణిచివైచి రజోగుణము బలిష్ఠురాలైనప్పుడు అతడు తన కార్యక్రమము వలన ఈ శరీరమనడి గ్రామమున ఉపద్రవమును కలిగించును. ఆ సమయమున మానవుని యందుండెడి లక్షణములను తెలిపెదను, వినుము. తుఫాను ప్రారంభమైన పిమ్మట పిక్కు వస్తువులను ఏకత్రితమనర్చి ఆకాశమునందు ఎగురకొట్టు విధమున రజోగుణము ప్రబలముగా ఉన్నప్పుడు విషయభోగములను అనుభవించుటకై ఇంద్రియములకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చును. పరస్త్రీని కాముక దృష్టితో చూచుటను అతడు నీతి విరుద్ధముగా ఎంచెడు. మేక నోటి వలె అతడు తన ఇంద్రియములను నిర్బంధము లేకుండా నలువైపులా చరింపనిచ్చును. ఏదో విధమున అతని చేజిక్కని వస్తువు మాత్రమే తప్పించుకొనుటకు వీలగునంత మిక్కుటమగు విషయ లాలసత్వము అతనికి ఉండును. ఓ అర్జున, అతనికి తలా తోక లేని ఏ పని తోచినా ఆ పని చేయక విడిచిపెట్టని రీతిని అతని ప్రవృత్తి ఉండును. ఒక్కొక్కప్పుడు ఏదైనా గొప్ప భవనము కట్టించవలనని కానీ, దేవాలయము కట్టించవలనని కానీ, లేదా అశ్వమేధ యాగము చేయవలనని కానీ అతనికి సంకల్పము కలుగుచుండును. ఇంతేకాదు, ఏదైనా నగరమును కట్టించవలనని, నూతులు చెరువులు మొదలగునవి త్రవ్వించవలనని, లేదా అనేక రకములకు పెద్ద పెద్ద తోటలు వేయించవలనని కూడా అతడు తలపోయుచుండును. అతడా రీతిని చాలా గొప్ప గొప్ప పనులను ప్రారంభించును. అతని పారలౌకికమును ఐహిక సుఖలాలసత్వమును ఎన్నటికీ పూర్తి కాదు. అతని అంతఃకరణమునందున్న అపారమును ప్రచండమును అగు శాశ్వతమగు సుఖాభిలాష ముందు మహాసాగరము యొక్క అపారమగు వ్యాప్తియు లోతును సాటి రావు. అగ్నికి గల దహనశక్తి కూడా దాని మహత్వమునకు సాటి కాదు. అతని మనస్సుకు మున్ముందు భోగలాలసత్వము ఆశకు వశీభూతమై నిరంతరము పరిగెడుచూ ఉండును. ఆ భోగలాలసత్వము షోకుగా తిరుగుచు జగత్తునంతను తన పాదముల క్రింద త్రొక్కివేయును. ఈ రీతిని మానవుని యందు రజోగుణము అధికమైనప్పుడు పైన చెప్పిన విషయములన్నీ ఆ మనుష్యనందు సహజముగా కాన్పించును. ఇట్టి గడబిడలో దేహపాతము జరుగుచో ఈ గడబిడలనన్నింటినీ వెంటగుని మరొక శరీరమున ప్రవేశించును. కానీ అతనికి మనుష్యయోనియే ప్రాప్తించును. ఒక బిచ్చగాడు అన్ని విధములగు సౌఖ్యములను మరియు వైభవములతో కూడి ఉన్నవాడై ఏదైనా రాజభవనమున కూర్చున్నంత మాత్రమున అతడెన్నడైనా రాజు కాగలడా?
ఎద్దుకు ఆహారముగా చొప్పయే కావలెను. అది ఎంత గొప్పవాని ఇంట పెండ్లికి వెళ్ళినప్పటికీ దానికి ఇంతకంటే ఎక్కువగా ఏమి లభించును? కావున అట్టివాడు రాత్రింబవళ్ళెడతెగకుండా క్షణం సేపైన తీరిక లేక ప్రాపంచిక వ్యవహారములను నర్చుచుండు వారి పంక్తియందే కూర్చుండబెట్టబడును. అనగా రజోగుణ వృత్తులలో నిమగ్నుడై ఉన్న సమయమున మరణించిన వ్యక్తి మరలా కర్మఠులందే జన్మించును. ఇదే విధమున రజస్సును సత్వములను రెంటినీ అణిచివైచి తమోగుణము బలవంతురాలైనప్పుడు ఈ దిగువ చెప్పబడిన లక్షణములు కాన్పించును. ఈ తమోగుణము వలన సూర్యుడు గాని చంద్రుడు గాని లేనట్టి అమావాస్య రాత్రి అందలి ఆకాశము వలె మనస్సుండును. ఆ అమావాస్య రాత్రి అందలి ఆకాశము వలనే అతని అంతఃకరణము కూడా శూన్యముగను నిశ్చేతనముగను ఉదాసీనముగను ఉండును. అట్టి స్థితిలో అతని మనస్సునందు యోచించుటకు తావే ఉండదు. అతని బుద్ధి యొక్క మృదుత్వము కఠోరత్వమున పాషాణము కూడా దానితో సాటిరానంత మిక్కుటముగా నాశమొందును. అతని స్మరణ శక్తి సంపూర్ణముగా భ్రష్టమగును. అనాలోచన అతని శరీరమునకు లోపలను బయటను ప్రబల వేగముతో నిండి ఉండును. ఆ జీవుడు నిరంతరము ఒక్క మూర్ఖత్వమునే వ్యాపారమునర్చుచుండును. సదాచారోల్లంఘన మెల్లప్పుడూ మూర్తిత్వమును దాల్చి అతని ఇంద్రియముల ముందు నిలిచి ఉండును. ఇందువలన అతనికి మరణముతో సమానమగు యాతనలు ప్రాప్తించినప్పటికీ అతడు తన అనాచారములతో నిండియున్న ఘాతుక కృత్యములనే నిరంతరము చేయుచూ ఉండును. ఇందు మరొక వింతైన సంగతి కూడా కలదు. గుడ్లగూబకు అంధకారమున మాత్రమే కాన్పించు రీతిని ఆ తామస జీవునకు సదా దుష్కార్యములనర్చుటయందే అత్యధికముగు ఆనందము లభించును. ఇదే విధమున ఏదైనా ఫలానా పని నిషిద్ధమైనదని అతనితో చెప్పుచో ఆ పనినే చేయవలననడి ప్రబలమగు వాంఛ అతని మనస్సున జనించును. ఆ వాంఛతో పాటుగా అతని ఇంద్రియములు కూడా ఆ పనిని చేయుటకై పరుగులిడును. ఇట్టి జీవుడు మద్యమును త్రాగుకున్నప్పటికీ మద్యపానమునర్చిన వాని వలనే వదరుచుండును. శరీరమున వాయువేగము లేకున్నప్పటికీ వాగుచుండును. హృదయమున ప్రేమ లేకున్నప్పటికీ ఉన్మాదుని వలె మోహమున చిక్కుకొని ఉండును. అతని చిత్తము ఒక హద్దులో ఉండదు. పోని ఉన్మనీ స్థితిలో ఉండునా అనిన ఆ విధముగాను ఉండదు. ఈ రీతిని అతడెల్లప్పుడూ మాదక మోహముచే ఆక్రాంతుడై ఉండును. అనగా తమోగుణము తన పరివార సహితముగా బలవత్తరముగా ఉన్నప్పుడు ఈ లక్షణములన్నింటినీ ప్రబలముగా కాన్పింప చెయ్యును. అట్టి స్థితిలో ఆ మనుష్యునకు మృత్యుదేవత పిలుపు వచ్చుచో తన శిరముపై ఈ తమోగుణ భారమును గైకొనియే ఈ శరీరము నుండి బయలుదేరును. ఆవగింజ తన విశిష్ట గుణమును స్వరూపమును తన బీజమునందుంచుకొని స్వయముగా ఎండి మరణించును. కానీ ఆ బీజము మరల మొలకరించినప్పుడు అది ఆవ మొక్కగా తప్ప మరే మొక్కగానూ మొలవదు కదా. దీపజ్యోతిని వెలిగించడే అగ్ని ఆ దీపము ఆరిపోయినప్పుడేమగును? అది వెలిగించిన దీపజ్యోతి వెలుగుచున్నంత వరకు ఆ మూలాగ్ని యొక్క స్వరూపమంతయు ఆ జ్యోతి అందే ఉండును. ఇదే మాదిరిగా జీవుడు తన సంకల్పమును తమోగుణపు మూటలో కట్టి తన నెత్తిపై పెట్టుకొని ఈ శరీరమును విడిచిపోయినప్పుడు మరల అతనికి తామస శరీరమే ప్రాప్తించును. తమోగుణము వృద్ధిగా ఉన్నప్పుడు మరణించిన మనుష్యుడు పశుపక్షులు లేదా క్రిమికీటక యోనులలోనికి పోవును.